నేనను మరొక కోయోళ్ళ నుంచి వచ్చిన పాస్టర్ గారు కలిసి ఒక కోటాను పోయాం చానాల క్రితం. ఆయన నాకు ముందు సాక్ష్యం, నాదేం వాక్యం. ఆయన సాక్ష్యం చెప్తా అన్నాడు, వినండి నా వైపు చూడండి. హస్తరేఖలు చూస్తా, నొసటి రేఖలు చూస్తా. ఏం చూస్తాడంట? ఐశ్వర్య రేఖ ఇందులో ఉంటుంది తెలుసా మీకు? అవి మీకేంది తెలియదు. మతేశ్వార్త ఎక్కడ ఉందో మీకు తెలియదు, కానీ ఐశ్వర్య రేఖలు, ఆరోగ్య రేఖలు మీకెందుకు తెలియదమ్మా? స్తోత్రం చెప్పండి. ఇవన్నీ చెప్తా. ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారో, నిమ్మకాయ కొత్త రక్తం ఎందుకు వచ్చుద్దో, కొబ్బరికాయ నీళ్ళలు ఎత్తే పైన ఎందుకు తేలొద్దో, ఈ మర్మాలన్నీ ఇప్పుతున్నాడు ఆయన. మమ్మల్ని భోజనం తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ ఇంటిగల భార్యాభర్తలు అటు ఇటు చూసి తలుపులేసి, అయ్యగారు ఎవరు రారులే, ఇక మీరు మేమే ఉన్నాము, మిమ్మల్ని ఒకటి అడుగుతాం చెప్పండి. అంటది, కాస్త నా రేఖ చెప్పండి, అసలు నాకు ఆరోగ్యమే బాగోట్లేదు, ఆయుష్ రేఖ ఉందో పోయిందో. ఆయనేమో నేను వదిలిపెట్టొచ్చానో, వాటి ద్వారా లాభం లేదు, అవి మేలు చేసేవి కావు, అవి మనుషులు రాసిన కాగితాలు, మనుషులు పెట్టిన శాస్త్రం, అది మనుషులు మారువేషంతో సంచరించే సందర్భాలు, అవి అన్నిటికన్నా శ్రేష్టమైంది బైబిల్ ఆయన చెప్తుంటే, ఆమె గారు తలుపులేసి భార్య భర్త ఇద్దరు కలిసి నుంచొని, అయ్యగారు మీరు ఒక మాట చెప్పండి, నన్ను రిక్వెస్ట్ చేస్తుందా. మీరు కూడా అప్పుడప్పుడు ఇళ్ళ ప్లాన్ తీసేవాళ్ళు ఇళ్ళమ్మడికి వచ్చినప్పుడు ఇంజనీర్ ప్లాన్ చేస్తే పర్లా, ఎవరికో బాగోట్లేదంట, ఎక్కిన మంచం అమ్మో దిగట్లేదంట, ఒళ్ళు ఎచ్చబడతామే కానీ అసలు పొరపాటున చల్లబడతాయి, పెడతామే గోతులు. మరి ఏం చేద్దాం? స్తోత్రం చెప్పండి. అట్లా జోత్తాకొచ్చారు, ఆ ఇంటి వాళ్ళని జోత్తాకొచ్చారు అనగానే ఇంటి ముందు వాళ్ళకో, ఇంటి పక్కన వాళ్ళకో, బజార్ వాళ్ళకో, ఈదోళ్ళకో ఓ రైలు పరిగెత్తా ఉంటాయి. ఎందుకు? ఆయన కూడా తీసుకొచ్చి మా ఇల్లు చూపించాలని, వాళ్ళు తీసుకొచ్చి ఇల్లు చూపించాలని. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు రక్తాన్ని మించిన మందు భూమి మీద లేదు. చెప్పాలి బిగ్గరగానా? నమ్ముట నీ వలనైతే, దయచేసి గమనించండి, హృదయం అనే బలిపీఠం, హృదయం అనే పొలం దున్నబడిన తరువాత ఒకవేళ మొలకలు పిలకలు ఎక్కడన్నా ఉన్నట్టు అనిపిస్తే ముందు నీ మనస్సాక్షికే తెలుస్తుంది. స్తోత్రం. మొదటి సాక్షి మనస్సాక్షి, దేవుడు పెట్టినటువంటి సాక్షి.